భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్జన కోసం నేతలు కబ్జాల పర్వానికి తెరలేపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆలయ భూములు మింగేసేందుకు ప్లాన్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలను కొత్త ప్రభుత్వం వెలికితీసి ఆలయ భూములను కాపాడాలని కోరుతున్నారు భక్తులు. మొన్నటిదాకా గులాబీ పార్టీ నేతలు ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నా పట్టించుకోలేదు అధికారులు. సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 374లో గాలిపోచమ్మ గుడికి సంబంధించిన 16 గుంటల భూమి ఉంది. దానిని బీఆర్ఎస్ నేతల అండదండలతో ప్రైవేటు వ్యక్తులు దర్జాగా కబ్జా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కబ్జాలపై గతంలో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక మండల రెవెన్యూ అధికారులు ఆ భూమిలో ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డు పెట్టారు. కొన్ని రోజులకే ఆ బోర్డును తొలగించి అక్కడ అక్రమ నిర్మాణాలు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. లేఅవుట్ మ్యాప్ లోని ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోలేదని మండిపడుతున్నారు స్థానికులు. సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట గాలిపోచమ్మ వద్ద ఆలయం వద్ద గల 374 సర్వే నంబర్లో మరి 1979లోనే 282/79 ఎల్పీ నంబర్తో ఇక్కడ ఇందిరా కాలనీ వెంచర్ చేయడం జరిగింది. దాన్ని తొలగించి మరి ఇక్కడ ఆక్రమణదారులు మరి ప్రభుత్వ బోర్డును కూడా హెచ్చరిక బోర్డును తొలగించి మరి ఆక్రమణదారులు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి లోపల నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ భూమి మొదటి నుంచి వెనకటి నుంచి గిట ఈ భూమి ఆలయం కింద ఉండే గాలిపోషమ్మ గుడి కింద ఉండే భూమి ఇది. ఈ గతంలో 2 సంవత్సరాల నుంచి కబ్జా చేసుడు అంగీకరిస్తున్నారు. వేరే భూములు వేరే పట్టా భూములు ఉన్న వారు ఆ భూములు అమ్ముకొని ఆ పాస్బుక్ తీసుకొచ్చి ఈ 374 నంబర్ గల్లా గాలిపోషమ్మ గుడి కాడి భూమి తొలగించి అమ్మవాడి అమ్ముకుంటున్నారు. రాజంపేటలో గల గాలిపోచమ్మ గుడి దగ్గర ఉన్న ఓపెన్ జాగాను కొంతమంది టీఆర్ఎస్ ప్రభుత్వం దౌర్జన్యంగా 20 గుంటల భూమిని కబ్జా చేసినారు. ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు మండల ఆఫీస్కి పోయినాము, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ దగ్గర వెళ్ళాము. ఎవరి దగ్గర పోయినా దానికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. దౌర్జన్యంగా అతను లాక్కొని కబ్జా చేసినాడు. దానిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. బీఆర్ఎస్ నేతలే వెనుకుండి మరో వర్గం చేత అక్రమాలు చేయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును సైతం తొలగించి అక్కడ ప్రహారీ గోడను నిర్మిస్తున్న వైనంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ పట్టించుకోకుండా అక్రమాలకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. నువ్వు భూమి తీసుకున్నావు కదా, ఆ భూమికి సంబంధించిన పేపర్లు తప్పు ఉన్నాయి, ఇది ప్రభుత్వ భూమి ఇది అని వాళ్ళు పేపర్లు కానీ ఇట్లా న్యూస్ ఛానల్స్లో కానీ యాడ్ చేయడం జరుగుతుంది. భూమికి సంబంధించిన పేపర్లన్నీ నా దగ్గర ఉన్నాయి. హాస్రా పహాని 1954 నుంచి మా దగ్గర ఉన్నది. అది చూసిన తర్వాతనే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. నా టెంపుల్ ల్యాండ్ కాదు, అది టెంపుల్ ల్యాండ్ ఎంత వేరే సర్వే నెంబర్ ఉంది. ఈ 374 సర్వే నెంబర్కి సంబంధించి 15 గుంటాస్ భూమి అది ఒక టెంపుల్కు సంబంధించి కబ్జాకి గురైంది. దీని మీద ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి న్యూస్ ఐటమ్ రావడం జరిగింది. ఇదే విషయమై కలెక్టర్ గారి దగ్గర ఒక కంప్లైంట్ కూడా నమోదైంది. అదే రోజు దాన్ని కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేశారు. దానికి సంబంధించి నేను ఇమ్మీడియట్గా సర్వేయర్ని మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారిని ఫీల్డ్ మీద పంపించడం జరిగింది. వాళ్ళు వెరిఫై చేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. భూ కబ్జాలపై రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి ఆలయ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.